హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఎడు ట్రిక్స్. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది. తర్వాత ఎక్సర్సైజ్ 1 మనము సాల్వ్ చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు 0, π/6, π/4, π/3, π/2 and f maps a to b is a surjection defined by f of x equals to cos x, then define b. మనం ఇప్పుడు డొమైన్ ఇచ్చారు, కోడొమైన్ని కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అన్నారు? కాస్ ఎక్స్గా డిఫైన్ చేశారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని. సో మనము ఎక్స్ ప్లేస్లో 0ని, π/6ని, π/4ని, π/3ని, π/2ను మనము సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూస్ని మనము మెన్షన్ చేస్తాము. అదే మనకి కోడొమైన్ అవుతుంది. సో దానికి సొల్యూషన్ చూద్దాం ఒకసారి. Let f maps a to b be a surjection defined by f of x equals to cos x. Range. Then ఇప్పుడు సర్జెక్షన్ అంటే ఏంటి? కోడొమైన్ రేంజ్ ఈక్వల్ అని. సో b అనేది కోడొమైన్ ఈక్వల్స్ రేంజ్ ఆఫ్ f. రేంజ్ ఆఫ్ f అంటే f ఆఫ్ a అనమాట. ఏలోని ఎలిమెంట్స్ని ఒక్కొక్క దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. f ఆఫ్ 0, f ఆఫ్ π/6, f ఆఫ్ π/4, f ఆఫ్ π/3, f ఆఫ్ π/2. సో f ఆఫ్ 0 అంటే cos 0, cos π/6, cos π/4, cos π/3, cos π/2. సో cos 0 వాల్యూ ఎంత? 1. cos π/6, π/6 అంటే 180/6 అంటే 30 అనమాట. సో cos 30 ఎంత? √3/2. π/4 అంటే 180/4. 4తో డివైడ్ చేస్తే 4 1s, 4 4s, 4 5s, 45. cos 45 ఎంత మనకి? 1/√2. cos π/3 అంటే 180/3 అంటే 60. cos 60 1/2 అవుతుంది. cos π/2 అంటే 180/2 ఎంత? 90. cos 90 వచ్చి 0. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ కానీ కోడొమైన్ కానీ 1√3/2, 1/√2, 1/2, 0 అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. డిటర్మైన్ వెదర్ ద ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్. అంటే ఇక్కడ మన మామూలుగా ఏ టు బి అనేసి అంటాం కదా, అలానే ఆర్ టు ఆర్ అంటే ఏ ప్లేస్లో రేషనల్ నెంబర్స్, బి ప్లేస్లో కూడా రేషనల్ నెంబర్స్ అనమాట. డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 2 అయితే ఎక్స్ అనమాట. 5x - 2 ఇఫ్ ఎక్స్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అయితే ఈజ్ అన్ ఇంజెక్షన్ ఆర్ సర్జెక్షన్ ఆర్ ఏ బైజెక్షన్. సో మనం ఇచ్చిన ఫంక్షను ఇంజెక్షనా లేదా సర్జెక్షనా లేదా బైజెక్షనా అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ 3 కనుక్కుంటాము. ఎఫ్ ఆఫ్ 3 అనేది గ్రేటర్ దాన్ 2 కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా డిఫైన్ చేస్తాము? ఎక్స్ అనేది డిఫైన్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ 3 వచ్చి 3 అవుతుంది. సో 1 కూడా లెస్ దాన్ 2 అంటే లెస్ దాన్ 2 అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం డిఫైన్ అవుతుందంటే 5x - 2గా డిఫైన్ అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 - 2 అవుతుంది. మనకి వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ చూడండి 3, 1 డిఫరెంట్ వాల్యూస్ కానీ మ్యాప్ అనేది సేమ్ వాల్యూకి మ్యాప్ అయింది. మనకి ఇంజెక్షన్ డెఫినేషన్ ఏంటి? డిఫరెంట్ వాల్యూస్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ అన్నారు. కానీ ఇక్కడ సేమ్ ఇమేజే ఉంది కాబట్టి మనము ఎఫ్ని నాట్ అన్ ఇంజెక్షన్ అంటాం. ఎఫ్ ఫంక్షన్ అనేది నాట్ అన్ ఇంజెక్షన్. నెక్స్ట్ ఇది సర్జెక్షనా కాదా అని చూస్తాం. సర్జెక్షన్ అంటే ఏమి? రేంజ్ కోడొమైన్ సేమ్ అవ్వాలి. చూడండి, లెట్ y బిలాంగ్స్ టు r దెన్ y గ్రేటర్ దాన్ 2. y అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంతే కదా. రేంజ్ అనేది y కంటే గ్రేటర్ దాన్ అంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 3 to infinity. y లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే -∞ to 2 వరకు. ఇక్కడ ఏ వాల్యూస్ అనే మిస్ అయ్యాయా? లేదు. సో మనకి కోడొమైన్ అనేది ఆర్ కాబట్టి మొత్తం వస్తుంది. ఇప్పుడు రేంజ్ కనుక్కుందాం.
వై గ్రేటర్ దాన్ 2 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై అనేసి మనం డిఫైన్ చేసుకుందాం. ఇఫ్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఫంక్షన్ ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 5x మైనస్ 2 కదా, ఈక్వల్స్ టు వై అనుకుంటే 2 అటు పక్కకి వెళ్తే y ప్లస్ 2 అవుతుంది. సో 5x ఈక్వల్స్ టు 5 ప్లస్ 2. 5 ఇటు పక్కకి వెళ్తే ఇటు పక్క మల్టిపుల్ చేసేది పక్క డివైడ్ అవుతుంది అన్నమాట. సో ఎక్స్ వాల్యూ y ప్లస్ 2/5 అవుతుంది. y ప్లస్ 2/5 అనేది కూడా ఆర్కి బిలాంగ్స్ అవుతుంది, ఆర్కి సంబంధించింది. సో ఎక్స్ ఈక్వల్స్ టు y ప్లస్ 2/5 లెస్ దాన్ 1. Therefore, f of x ఈక్వల్స్ టు 5x మైనస్ 2 కదా. సో 5x ప్లేస్లో y ప్లస్ 2/5ని మనము సబ్స్టిట్యూట్ చేస్తాము. 5 క్యాన్సిల్ అవుతుంది. y ప్లస్ 2 మైనస్ 2 2 మైనస్ 2 0. సో మనకు మిగిలే వాల్యూ y అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనము f ఈజ్ ఏ సర్జెక్షన్ అవుతుంది. y వాల్యూ మనం ఇందాకే అనుకున్నాం కదా, 3 to ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ 2 అంటే టోటల్ r అనమాట. y అనేది ఆర్కి సంబంధించింది. సో ఇక్కడ డొమైన్ ఆర్, రేంజు ఆర్ఏ. సో ఆర్ ఈక్వల్స్ టు ఆర్ కాబట్టి మనము ఎఫ్ని సర్జెక్షన్ అంటాం. ఎఫ్ ఈజ్ నాట్ అన్ ఇంజెక్షన్ బట్ ఎఫ్ ఈజ్ ఏ సర్జెక్షన్. సో రెండు సాటిస్ఫై అయితేనే కదా మనకు బైజెక్షన్. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎఫ్ ఈజ్ నాట్ ఏ బైజెక్షన్ అంట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ definition of the function y of x given by the equation 2 power x 2 power y equals to 2. So 2 power x plus 2 power y equals to 2 అన్నాడు. 2 power yని ఇటు పక్క పంపిస్తే 2 minus 2 power y అవుతుంది. 2 power y అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి మనకి అది ఖచ్చితంగా 2 కంటే చిన్నగానే ఉంటుంది. సో లెస్ దాన్ 2. log 2 power x అనేది లెస్ దాన్ log 2 అంటే log 2 power x లెస్ దాన్ log 2. ఇది ఎలా వచ్చిందని మీకు డౌట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ డెఫినిషన్ నుంచి మనం 2 power xని లెస్ దాన్ 2గా మనం డిఫైన్ చేసుకోవచ్చు కదా. ఎస్, ఇప్పుడు మనం 2 సైడ్స్ లాగర్థం అప్లై చేసాము. అప్పుడు 2 power x ఈక్వల్స్ లెస్ దాన్ log 2 అవుతుంది. log 2 బేస్ 2 అనేది ఏమవుతుంది? 1. సో ఇక్కడ log 2 బేస్ 2 x అనేది ఫార్ములా ఉంది కదా, log x పవర్ a అంటే a log xగా రాయొచ్చు. అలానే ఇక్కడ దీన్ని మనము x log 2గా రాయొచ్చు. అవునా? 2 అంటే log 2 బేస్ 2 అంటే అది ఏమవుతుంది? 1 అవుతుంది. సో x అనేది లెస్ దాన్ 1 అవుతుంది. లెస్ దాన్ 1 అంటే ఏం దాని మీనింగు? మైనస్ ఇన్ఫినిటీ టు 1 అనేసి. సో డొమైన్ ఎలా మెన్షన్ చేస్తామంటే మైనస్ ఇన్ఫినిటీ టు 1. సో రెండు ఇంక్లూడ్ అవ్వవు, ఇన్ఫినిటీను ఇంక్లూడ్ అవ్వదు, 1 ఇంక్లూడ్ అవ్వదు. కాబట్టి అవి రెండు ఓపెన్ బ్రాకెట్స్లో మనం మెన్షన్ చేస్తాం డొమైన్. ఎస్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ f maps R to R is defined as f of x plus y equals to f of x plus f of y for all x comma y belongs to R. f of 1 equals to 7. Then find the summation of R equals to 1 to 7 f of R. సో మనం ఇక్కడ కొన్ని వాల్యూస్ని కనుక్కొని దాన్ని బేస్ చేసుకొని సమ్మేషన్ ఆఫ్ r ఈక్వల్స్ టు 1 to n f of r అనేది కనుక్కుందాం. ఇక్కడ ఫస్ట్ f of 1 వాల్యూ మనకు తెలుసు, ఏమి? 7. ఇప్పుడు f of 2ని 1 + 1గా రాసుకున్నారు. f of 1 + f of 1 2f of 1గా ఫామ్ అయింది. ఇప్పుడు f of 3 అనేది చూడండి, f of 2 + 1. సో f of 2 + f of 1. ఆల్రెడీ f of 2 మనకేంటి? 2f of 1 అనమాట. 2f of 1 + f of 1 3f of 1 అవుతుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏం రాయొచ్చు? f of 4 అనేది 4f of 1. f of 5 అనేది 5f of 1 అవుతుంది. ఇలా తీసుకుంటా వెళ్తే ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ f of r అనేది కూడా rf of 1 అవుతుంది. ఇక్కడ సమ్మేషన్ r ఈక్వల్స్ టు 1 to n f of r అనేది చూడండి,
ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఎన్. సో అన్ని వాల్యూస్ని మనం ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 2 ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్ ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1ని మనం కామన్ తీస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 1 కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్. సమ్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్, మన ఫార్ములా ఉంది కదా, సమ్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ n ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఇచ్చారు కదా 7 అనేసి. సో 7 n ప్లస్ 1 బై 2 అన్నమాట దాని వాల్యూ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ పవర్ 4x బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 4x for all x belongs to R, then show that f of 2012 equals to 1. ఇక్కడ చూడండి, f of x equals to cos square x plus sin power 4x by sin square x plus cos power 4x. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది కదా, sin square x plus cos square x equals to 1. cos square x మనకు కావాలంటే sin square xని ఇటు పక్క పంపిస్తే 1 మైనస్ sin square x అవుతుంది. అదే sin square x కావాలంటే cos square x అటు పక్కకు పంపిస్తే 1 మైనస్ cos square x వస్తుంది. సేమ్ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ cos square x బదులు 1 మైనస్ sin square xని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 మైనస్ sin square x ప్లస్ sin power 4x. ఇక్కడ 1 మైనస్ cos square x sin square x ప్లస్లో 1 మైనస్ cos square xని మనం సబ్స్టిట్యూట్ చేస్తాము ప్లస్ cos power 4x. నెక్స్ట్ స్టెప్లో sin square xని కామన్ తీసాం. 1 మైనస్ sin square x ఏమవుతుంది, 1 మైనస్ sin square x అవుతుంది అన్నమాట. కింద డినామినేటర్లో cos square xని కామన్ తీసాము, 1 మైనస్ cos square x అయింది. ఇక్కడ చూడండి, 1 మైనస్ sin square x అంటే ఏమి, ఎస్ cos square x. 1 మైనస్ cos square x అంటే ఏమి, sin square x. సో 1 మైనస్ sin square x cos square x బై 1 మైనస్ sin square x cos square x. ఇవి రెండు క్యాన్సిల్ అయితే మనకు మిగిలేదేంటి, 1. సో మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 1 అయినప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినా 10 సబ్స్టిట్యూట్ చేసినా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా అది దాని వాల్యూ ఎంత, 1. ఇప్పుడు వాడు క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఎఫ్ ఆఫ్ 2012 అన్నాడు, దాని వాల్యూ కూడా మనకి 1. క్వశ్చన్లో అడిగిన ప్రకారమే ఎఫ్ ఆఫ్ 2012 ఈక్వల్స్ టు 1 అని మనం నిరూపించాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.